ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. పుష్కర్ ఘాట్ జంక్షన్ లో పర్యావరణ మానవహారం, ప్లాస్టిక్ కు గుడ్ బై, పర్యావరణ హిత జీవన శైలికి వెల్కమ్. రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ జంక్షన్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం సాయంత్రం ఘనంగా పర్యావరణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ప్రత్యేక స్టాల్ను పరిశీలించిన అధికారులు అనంతరం పర్యావరణ మానవహారంలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరిలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు క్లాత్ బ్యాగ్లు, పర్యావరణ హిత వాటర్ బాటిళ్ల వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణం, నదీ జలాలు, డ్రైనేజీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. తిరుమల తరహాలో ప్లాస్టిక్ నియంత్రణ చర్యలను పుష్కరాల నాటికి కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అధికారిక సమావేశాల్లో ఇకపై ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వాటి స్థానంలో గాజు సీసాలు లేదా స్టీల్ గ్లాసుల్లో తాగునీరు అందించాలని అధికారులకు సూచించారు. రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మై ఘాట్ మై రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం ద్వారా రాజమహేంద్రవరంలోని 14 గోదావరి ఘాట్ల రూపురేఖలు మారనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కమిషనర్ రాహుల్ మీనాను అభినందించారు. ప్రతి నెల ఘాట్ల పరిశుభ్రత ఆధారంగా ర్యాంకింగ్లు ప్రకటిస్తే పోటీతత్వం పెరిగి మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను స్వీకరించాలని పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ మై గోదావరి మై ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన మై ఘాట్ మై రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం గోదావరి ఘాట్ల పరిరక్షణలో కీలకంగా మారుతుందని తెలిపారు. రానున్న పుష్కరాల నాటికి ఘాట్లను మరింత పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, విద్యా సంస్థల భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు వెల్లడించారు. నగరాన్ని పరిశుభ్రమైన, కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దడంలో ప్రజల భాగస్వామ్యమే ప్రధాన బలమని అధికారులు పేర్కొంటూ ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు బాధ్యతను తమ బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. తర్వాత మన ప్రజాప్రతినిధులు, ఆల్ ఎన్జిఓస్, కార్పొరేట్స్, మన ఎంప్లాయీస్, శానిటేషన్, తర్వాత ఈ ఆల్ టీమ్ హూ వాజ్ డన్ దిస్ ఎక్సర్సైజ్ అదే మనం ఎస్ఓపి ప్రిపేర్ చేసాము. సో లాస్ట్ 10 to 20 days నుంచి మనం కంటిన్యూస్గా ప్రతిరోజు ఒక యాక్టివిటీ చేస్తున్నాము. ఆల్రెడీ కొన్ని ఎన్జిఓస్ ఘాట్లో క్లీనింగ్ చేశారు. సిమిలర్గా ఎవ్రీ మేజర్ ఈవెంట్లో ఎన్జిఓ సైడ్ నుంచి, తర్వాత కార్పొరేట్ సైడ్ నుంచి కొంత సపోర్ట్ మనకే వస్తుంది. మన ప్లాన్ ఇస్ దట్ వీ వాంట్ టు స్ట్రీమ్లైన్ దిస్ ప్రాసెస్. కొంతమంది ఆల్రెడీ రెడీగా ఉన్నారు సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్కి. ఆల్రెడీ శానిటేషన్ వర్కర్స్కి మనం డ్యూటీ వేసి ప్రతిరోజు మార్నింగ్, ఈవినింగ్ కంటిన్యూస్గా వాళ్ళు హార్ట్ క్లీన్ చేస్తూనే ఉంటారు. బట్ ఆ తర్వాత కొంచెం సివిక్ బిహేవియర్ చేంజ్ రావాలంటే మనకి మెయిన్ ఉద్దేశం ఈ ప్రోగ్రామ్కి. ఈ ప్రోగ్రామ్ ప్రకారం మనము వేరే వేరే ఘాట్కి లొకేషన్స్, వేరే వేరే ఎన్జిఓ, స్కూల్ అండ్ కార్పొరేట్కి ఒక టీమ్ ప్రిపేర్ చేసి ఒక్కొక్క ఘాట్ అసైన్ చేశాము. సో ఆ ఘాట్కి మొత్తం అప్ టు ద టైమ్ ఆఫ్ పుష్కరం ఒక నెక్స్ట్ 1 year ఒక మిషన్ మోడ్లో దే విల్ టేక్ ఇట్ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఒక్క మంత్ కంప్లీట్ అయిన తర్వాత మనము ఐడెంటిఫై చేస్తాము ఎవరు మంచిగా పని చేశారు. సిమిలర్గా మన శానిటేషన్ వర్కర్స్ సైడ్ నుంచి ఏదైనా తప్పు ఉంటే, లైక్ ఒక ప్లేస్లో వాళ్ళు నీట్గా క్లియర్ చేయట్లేదు, అలాగే కంప్లైంట్ ఉంటే కూడా వెంటనే మీరు ఇన్ఫార్మ్ చేస్తే ఐదర్ త్రూ ఎన్జిఓస్ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, కార్పొరేట్ నుంచి వస్తుంది, లేకపోతే స్కూల్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. సిమిలర్గా ప్రజాప్రతినిధులు కూడా మనకి ఎక్కడైనా సరిగ్గా చేయట్లేదు అలాగే ఇన్ఫర్మేషన్ మనకి వస్తే ఘాట్స్ మనము కొంచెం ముఖ్యంగా ఘాట్ ఏరియా కొంచెం ఫోకస్ పెట్టి చేస్తున్నాము. రివర్ గోదావరిలో మనము నెక్స్ట్ ఇయర్ అయితే పుష్కరాలు ఇంత పెద్ద ప్రోగ్రామ్ వస్తుంది. అందరూ ఇక్కడే భక్తులు వేరే వేరే ప్రదేశం నుంచి వస్తారు, అక్కడే కీప్ చేస్తున్నారు. సో అదే మన బాధ్యత. కంపల్సరీ మనము క్లీన్ గోదావరి రావాలి ఆ టైం వరకు. అదే మనము ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనం ముందుగా వెళ్తున్నాము. సిమిలర్గా సిటీ ఏరియాలో మనం చూస్తున్నాము ప్రతిరోజు ప్లాస్టిక్ ఎక్కువగా వాడితే అదే తర్వాత డ్రైన్లో వస్తుంది, అదే తర్వాత రివర్లో కలుపుతుంది. సో అదే కూడా ఒక ప్లాస్టిక్ ఫ్రీ రాజమండ్రి ఆ విజన్, అదే వెరీ నీట్ విజన్, ప్రాక్టికబుల్ విజన్, కంపల్సరీ అచీవబుల్ విజన్ కూడా ఉంది. సో మీ సైడ్ నుంచి ప్రతి ఒక్క పర్సన్ ఏం చేయాలా అదే దాని గురించి మనము మన సైడ్ నుంచి కొన్ని ఆల్టర్నేటివ్స్ ప్రొవైడ్ చేస్తాము. షాప్ కీపర్స్ కూడా కొంచెం ఇబ్బంది పడుతుంది, కానీ ఒక టైం తర్వాత అది మార్చుకోవాలి కంపల్సరీ. ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ రాజమండ్రి సిటీకి అయితే కంపల్సరీ కావాలి. లైక్ మనము ప్లాస్టిక్ కంపల్సరీ వాడము, అలాగా లైక్ వీ హ్యావ్ టు స్టార్ట్ దిస్ ఫెసిలిటీ కంపల్సరీ.
అదే చేంజెస్ రావడానికి మనం సైడ్ నుంచి సివిక్ బిహేవియర్ చేంజ్ చేస్తానికి వీఆర్ యూజింగ్ స్టూడెంట్స్ ఆల్సో వాళ్ళ ఓన్ ఇంటికి పేరెంట్స్కి చెప్తారు, అక్కడ నుంచి వస్తుంది. సిమిలర్గా ఎన్జిఓస్ కూడా సివిక్ బిహేవియర్ చేంజ్ చేయడానికి షాప్ కీపర్స్కి చెప్తారు. పూజా సామాగ్రి అమ్మే టైంలో అదే కూడా మనము బనానా లీవ్స్ లాగా ఆ ప్లేస్లో యూజ్ చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ అది పాలిథిన్ కాకుండా పేపర్ కాకుండా మనము అది బనానా లీవ్స్ యూజ్ చేస్తాం. అదే డైరెక్ట్లీ న్యాచురల్ ఉంది కాబట్టి కంపోస్టింగ్ అవుతుంది తర్వాత. సో ప్రతి ఒక్క ఘాట్లో ఏదైనా గార్బేజ్ కలెక్ట్ అయిన తర్వాత కూడా వీ విల్ మేక్ షూర్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రాసెస్. అది కార్పొరేషన్ బాధ్యత. కానీ మీ సైడ్ నుంచి ఒక బిహేవియర్ చేంజ్ రావాలి. దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు త్రో ఈవెన్ అ సింగిల్ గార్బేజ్ ఆన్ అ స్ట్రీట్ ఆన్ అ డ్రైన్. ఇది కంపల్సరీ మనము ఓపెన్గా త్రో చేయము, మనం కంపల్సరీ డస్ట్బిన్లో వేస్తాము. లేకుంటే మన ఇంట్లో సెగ్రిగేటెడ్ వేస్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ కార్పొరేషన్ ఎనీవేస్ అదే బండి వస్తుంది కాబట్టి అక్కడే కంపల్సరీ ఇవ్వాలి. ఆ ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఘాట్ ఏరియా షుడ్ బి క్లీన్. అదే మనకి రాజమండ్రి సిటీ ఇస్ నోన్ ఫర్ ఇస్ రివర్ ఏరియా, ఘాట్ ఏరియా. సో ఎవరైనా బయటకి నుంచి టూరిస్ట్ వస్తారు, అది ఘాట్ చూస్తే వాళ్ళ ఇమేజ్ సెట్ అవుతుంది, ఇలాగే సిటీ మొత్తం ఉంది. సో ఒక ప్రైడ్ లాగా మనము గోదావరి రివర్కి ఒక ప్రైడ్ లాగా, గోదావరి తల్లికి రెస్పెక్ట్ లాగా లెటెస్ట్ టేక్ దిస్ ఇనిషియేటివ్. దట్ ఇట్స్ మన రెస్పాన్సిబిలిటీ. మనం ఇన్షూర్ చేస్తాము నాట్ ఈవెన్ సింగిల్ గార్బేజ్ సింగిల్ ర్యాపర్ కూడా మనము అక్కడ త్రో చేయము. ఆ తర్వాత మిగతా వాళ్ళకు కూడా కొంచెం స్లోగా మనము చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ నేబర్స్లో ఇంప్రూవ్ చేయాలి. నేబర్స్ తర్వాత వాళ్ళు కూడా ట్రై చేస్తారు ఎక్స్ట్రా పర్సన్స్ కన్విన్స్ చేయడానికి. దట్ దిస్ హ్యాస్ టు గో ఆన్. సో ఇది ప్రతి ఒక్క పర్సన్కి రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఇంటర్ డిపార్ట్మెంట్ కొంచెం కార్పొరేట్స్కి కూడా ఇన్వాల్వ్ చేస్తాము. సో దట్ దే విల్ ఆల్సో సపోర్ట్. వాళ్ళు ఒక ఐడెంటిటీ ఇస్తారు, లైక్ సమ్ బేసిక్ శానిటేషన్ క్లీనింగ్ వర్కర్స్కి ఒక టీ షర్ట్ లాగా క్యాప్ లాగా అరేంజ్ చేస్తానికి దే విల్ పుట్ సమ్ మనీ. కొన్ని ప్లేసెస్లో క్లాత్ బ్యాగ్ సేవ్ చేయడానికి ఇనిషియల్ ఒకసారి ఇస్తే ప్లాస్టిక్ బ్యాగ్ మనం ఒకసారి యూజ్ చేస్తాము, తర్వాత వేస్ట్ చేస్తాము, త్రో చేస్తాము. క్లాత్ బ్యాగ్ జస్ట్ ఒక్కసారి పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ 1 year యూజ్ చేయొచ్చు. సో ఇనిషియల్ 1 yearలో కార్పొరేట్ కెన్ హెల్ప్ అదే చేసి పర్చేజ్ చేసి వాళ్ళు డొనేట్ చేస్తారు పబ్లిక్కి. ఆ తర్వాత అది కంటిన్యూస్లీ సేమ్ రీయూజెస్ ప్రతి ఒక్క సిటిజన్కి బాధ్యత. ఇలాగా దేశంలో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఐఎమ్ డెఫినెట్లీ షూర్ ఇలాగా చేంజెస్ మనము ట్రై చేస్తే యూ విల్ ఆల్సో ఫీల్ ద డిఫరెన్స్. సిటీ కూడా క్లీన్గా కనపడితే మీకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో అందరికీ సపోర్ట్ కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. గోదావరి బండి మీద సమీపంలో ఒడ్డున ఈ కార్యక్రమం మా హ్యూమన్ చైన్ ఫామ్ చేస్తూ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం పబ్లిక్ అంటే ఇందాక కొంతమంది చెప్పారు మెసేజ్ ఇంతకుముందు. ఇప్పుడు మనం ప్లాస్టిక్ గురించి అవేర్నెస్ మొదలై కూడా నాకు తెలిసి 10 ఏళ్ళు అయింది. సో మనం స్వచ్ఛత గురించి మాట్లాడి కూడా 10 సంవత్సరాలు అయింది. అయినా సరే మన మీటింగ్ ఏమైనా సరే ఫస్ట్ ప్లాస్టిక్ బాటిల్ ఇక్కడ పెడతారు, మాకు వాటర్ బాటిల్. ఇప్పుడు ఈ మీటింగ్ కూడా అదే జరిగింది. మనందరం అయిపోయిన తర్వాత షాప్కి వెళ్ళాలి. నేను రైతు బజార్కి వెళ్ళి ఏమైనా కొనుక్కోవాలంటే రైతు బజార్లో కొనుక్కుని వెంటనే నాకు ప్లాస్టిక్ కవర్లు ఇస్తున్నాడు, నేను అది పట్టుకుని ఇంటికి వస్తున్నాను. లేదా మనం ఏదైనా షాపింగ్ డీమార్ట్ కానీ లేదంటే మా రిలయన్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళినా వాళ్ళు ఇచ్చిన బ్యాగ్ మళ్ళీ కొంటున్నాం. ప్రతిసారి వాళ్ళు ఇచ్చిన బ్యాగ్ మనం తీసుకెళ్ళాం, మళ్ళీ ప్రతిసారి వెళ్ళినప్పుడు 5 రూపాయలు పెట్టి బ్యాగ్ కొంటున్నాం. సో ఈ ప్లాస్టిక్ వల్ల ఆరోగ్యానికి జరిగే హాని మనందరికీ తెలుసు. మనకి చూడడానికి బాగాలేదు, అది మన ఆరోగ్యానికి హాని గురించి మనందరికీ తెలుసు. కాకపోతే మన హ్యూమన్ బిహేవియర్లో మనందరం అట్లీస్ట్ ఇక్కడ ఉన్న ఒక 200-300 మంది నిజంగా ఈ రోజు నుంచి ప్లాస్టిక్ వాడకపోతే చాలు. అది ఈ యొక్క క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం. బికాజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, చాలా కష్టమైన విషయం అది. సో మన బ్యాగులు మనం క్యారీ చేయడం, ఎక్కడికి వెళ్ళినా మన బాటిల్ మనం క్యారీ చేయడం, సో అది కొంచెం కష్టమైన విషయం. దాన్ని కనుక మనం ఆ ఒక్క క్వాలిటీని కనుక మనం తెచ్చుకోగలిగితే వీఆర్ సక్సెస్ఫుల్. సో ఇప్పుడు మనం ఎప్పుడు కూడా పక్కన వాళ్ళ గురించి మాట్లాడతాం, వాడిది చేస్తే బాగుంది, వీడియో చేస్తే బాగుంది అని, కానీ మనం మాత్రం అది చెయ్యం. సో మై అపీల్ ఇక్కడ ఉన్న అందరికీ ఏంటంటే మనం ప్రోగ్రాంలు లాంటివి చాలా చేస్తాము, రేపు ఫ్యూచర్లో చాలా చేస్తాము. కానీ మీరు రైతు బజార్కి వెళ్ళినా, మీరు కూరగాయలు తెచ్చినా, మీరు బయటకు వెళ్ళినా, మీరు ఎక్కడికైనా మీ కార్లో వెళ్తున్నప్పుడు కానీ మీ బాటిల్ మీరు క్యారీ చేస్తున్నారా? ఆ అలవాటుని మన పిల్లలకి మనం చేసామా, మన పేరెంట్స్కి అలవాటు మనం చేసామా? అది చాలు మార్పు స్టార్ట్ అవ్వడానికి. అది చాలా కష్టమైన విషయం కాబట్టి నేను మళ్ళీ మీ అందరినీ అంటే కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇంట్లో ఉండి ఒకళ్ళు తుడుస్తూ ఉంటే ఇంకోటి చెత్త చేస్తూ ఉంటే ఇల్లు ఎప్పటికీ శుభ్రం అవ్వదు. మన నగరాలు కూడా అలానే ఉంటాయి. పొద్దున్నే తుడుస్తారు, మనం సాయంత్రం చెత్త చేస్తాం, మళ్ళీ రాత్రి తుడుస్తున్నారు, మళ్ళీ పొద్దున్న తుడుస్తున్నారు, మన రోజంతా చెత్త చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం.
సో ఇది ఎప్పటికీ కూడా ఈ మోడల్ అనేది మనం ఏం చేసినా సరే వర్కౌట్ అవ్వదు. మనం ఎప్పుడైతే ఇందాక గెయిల్ ఆఫీసర్ గారు చెప్పేది మనం ఇదంతా మన ఇల్లు అని అనుకోవడం కానీ లేదా స్వార్థంగా ఆలోచించి నా ఆరోగ్యం కోసం నేను చేస్తున్నానని ఆలోచన కానీ చేసి మనము కొత్త చెత్త మన ద్వారా జనరేట్ అవ్వకుండా ఉంటే ఆటోమేటిక్గా మన ఇల్లు కానీ మన నగరం కానీ క్లీన్గా ఉంటుంది. సో మనం ఇలా చెత్త వేసుకుంటూ వెళ్ళిపోవడం, క్లీన్ చేయడం. ఇందాక మీరు ఆ స్ట్రిప్స్ ఏవో పెట్టాలి అని నల్లా ఛానల్ కానీ ఏదన్నా కానీ, ఇప్పుడు నల్లా ఛానల్లో వచ్చే చెత్త ఎవరు వేస్తున్నారు? మనందరం వేస్తున్నాం. సో అది వేసిన తర్వాత వర్షం పడాక అది గోదావరికి వెళ్తాం. సో మనము దాని రూట్ కాజ్ ఏంటి? మనం జనరేట్ చేసిన ప్లాస్టిక్ వేస్ట్ని రీయూజ్ చేయకుండా అది మనం కనీసం మన ఇంటికి వచ్చే శానిటేషన్